మన కుప్పం తయారవుతుంది ఈ ఫుడ్ ప్రాసెసింగ్ వస్తే ఇక్కడ వెజిటబుల్స్ గాని ఫ్రూట్స్ గాని ఇక్కడనే ప్రాసెసింగ్ చేసి ఇంటర్నేషనల్ గా వీళ్ళు అమ్మే పరిస్థితి వస్తుంది ఇంకో పక్క శ్రీజ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ ద్వారా డైరీ ఉత్పత్తులు పశువులకు కావాల్సిన దాణా ఇవి తయారు చేయడానికి 233 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 850 మందికి ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా 3150 మందికి వస్తాయి ఇది కాకుండా అలీప్ ఉంది లేడీ ఆంటర్‌ప్రెన్యూర్స్ వీళ్ళు కూడా ముందుకొచ్చి కనీసం ఇక్కడ 26.7 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 1000 మంది మా ఆడబిడ్డల్ని ఆంటర్‌ప్రెన్యూర్స్ గా పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్ 95-96లోనే గాజుల రామారంలో వీళ్ళకి ఆ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమానికి డబ్బులు ఇచ్చాను ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాను అది బ్రహ్మాండంగా జరుగుతా ఉంది ఈ రోజు వాళ్ళు వచ్చి మన నియోజకవర్గంలో ఒక పార్క్ పెట్టి మా ఆడబిడ్డలు తయారు చేసే ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు కడాన మీరు తయారు చేసే పచ్చళ్ళు కూడా ప్రపంచం మొత్తం పంపించే విధంగా మార్కెటింగ్ చేసే బాధ్యత వీళ్ళది తినుబండారాలు కానీ ఏదైనా కానీ మనం చేసే వస్తువుల్ని వేరే మార్కెట్లకు పంపించే విధంగా ఇవన్నీ చేస్తాం ఇంకో పక్క ఇక్కడే బిర్లా తరపున హిండాల్కో జనసేన ట్రస్ట్ అని పెట్టారు వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వర్ణ నవోదయ సెంటర్ భాగస్వామ్యంతో మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడుతున్నారు 3 సంవత్సరాల్లో 1000 మంది పిల్లలకి భవిష్యత్తుకు కావలసిన నైపుణ్యాన్ని ట్రీట్ చేస్తారు ఆ స్కిల్ డెవలప్మెంట్ లో ఒకటే కోరుతున్నా కుప్పంలో 5 సంవత్సరాలు నేను చూశాను అందరూ పోకరోళ్లే సాయంత్రం అయితే ఒక క్వార్టర్ బాటిల్ తాగి ఇష్టానుసారంగా నియోజకవర్గంలో అఘాయిత్యాలు చేశారు కొంతమంది అయితే మదమెక్కి ఇష్టానుసారంగా ప్రవర్తించారు నేను వస్తేనే రానియకుండా చేశారు ఈ రోజు ఒకే మాట చెప్పాను ఎవడైనా రౌడీజం చేస్తే ఆ రౌడీలకు అదే రోజు చివరి రోజు సిబిఎన్ 14 కాదు సిబిఎన్ 95 తమాషా అనుకోవద్దండి తోక జాడించకపోతే తోక కట్ చేస్తా మీరు పనిచేయండి మీరు బాగుపడండి ప్రజలకు ఇబ్బంది పెట్టి మీ ఇష్టానుసారంగా మీరు పెత్తనం చేయాలంటే మీ ఆటలు సాగవు మీరు ఒకసారి ఆలోచించండి నాయకులంటే ఆదర్శంగా ఉండాలి నేనేమైనా ఒక మాట చెప్తే ఒక విశ్వసనీయత ఉండాలి నన్ను మీరు 9 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు ఎప్పుడైనా సరే నా మీద పలానాన్ని కొట్టాడనో చంపాడనో లేకుంటే ఎక్కడన్నా నేరాలు చేశాడని విన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా విన్నారా తమ్ముళ్ళు ఆడబిడ్డలని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు రాజకీయాలు నేరస్తుల మయమైపోయినాయి ఎంత ప్రమాదం అంటే బాబాయిని చంపి బాబాయి కూతురు దగ్గరని మా అన్న మంచోడని చెప్పించి మళ్ళీ అర్థం చేసుకొని తిరగబడితే ఇప్పుడు వాళ్ళనే వేధించే రాజకీయాలు చూశాం కడాన వీళ్ళు హత్య చేసి నా పేరు పెట్టి నెక్స్ట్ డే మీరు చూశారు పేపర్లో నారాసుర రక్త చరిత్రని కత్తి నా చేతిలో పెట్టారు ఆ కత్తి నా చేతిలోకి వచ్చిందంటే ఆ మలిను నా జీవితంలో కల్లో కూడా నేను ఊహించుకోనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను హత్యా రాజకీయాలు చేయను శవ రాజకీయాలు చేయను ప్రజాహిత రాజకీయాలు చేస్తా అడ్డం వస్తే ఎవరిని వదిలిపెట్టను అదే గడిచిన కాలంలో చేసి చూపించాను ధర్మాన్ని కాపాడతాం
అభివృద్ధిని ఒక యజ్ఞమారిగా చేస్తాను. నేను యజ్ఞమారిగా చేస్తా ఉంటే రాక్షసుల మారిగా వచ్చి మీకు ఆ ఫలితాలు రాకుండా భగ్నం చేయాలంటే దాన్ని కాపాడే బాధ్యత నా పైన ఉంది. యజ్ఞం చేయాలి, రాక్షసుల పైన యుద్ధం చేయాలి, ఆ యజ్ఞ ఫలితాలు ఈ ప్రజలకు అందజేయాలి. అప్పుడే నా యజ్ఞ ఫలితం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను చేసేది అభివృద్ధి యజ్ఞం, సంక్షేమ యజ్ఞం. ఈ ఫలితాలు మీకు అందజేస్తాను. ఎవరు ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేసినా, ఎన్ని సమస్యలు సృష్టించినా ఆ సమస్యలు మన దరిజాపుకు రావు. కొంతమంది నేను చూస్తున్న ఇప్పుడు కూడా ఇంకా ఆటలాడుతున్నారు. కనీసం మానవత్వం లేని వ్యక్తులు పోతుంటే కారు కింద మనిషి పడిపోతే, వాళ్ళ కార్యకర్తే పడిపోతే తీసి కుక్క పిల్లమారిగా బయటపడేసి నేరుగా వెళ్ళిపోతే, సకాలానికి హాస్పిటల్ తీసుకుపోలేక అతను చనిపోతే ఆయన భార్యని పిలిపించి యాజ్ యూజువల్ మేనేజ్ చేసి మా ఆయనకు కారు కింద పడితే ఏమీ కాలేదు, అంబులెన్స్లో తీసుకపోతే ఏదో అయిపోయిందని చెప్పించే పరిస్థితి వచ్చారంటే ఈ నేరస్తుల్ని ఏమనాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని డ్రామాలు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. కోడికత్తి డ్రామా, కడానా కోడికత్తి డ్రామా కూడా నా మీద పెట్టే పరిస్థితి. గులకరాయి డ్రామా, ఆ గులకరాయి కూడా నా మీద పెట్టే పరిస్థితి. నేను ఎప్పుడు కూడా ఎవరి జోలుకు పోను. హత్యా రాజకీయాలు నమ్ముకున్న వ్యక్తిని కాను. నేను నేర్చుకున్నది అభివృద్ధి రాజకీయాలు నేర్చుకున్నా, ప్రజలకు చేసే సేవా రాజకీయాలు నేర్చుకున్నా. దానివల్లనే ముందుకు పోతా తప్ప వేరే విధంగా నేను ముందుకు పోను. 1% కూడా డీవియేట్ కాను. కానీ తప్పుడు చేసే వ్యక్తుల్ని, తప్పుడు మాట్లాడే వ్యక్తుల్ని మనం ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన నియోజకవర్గంలో మీరు చూస్తే ఎయిర్పోర్ట్కి మొత్తం కలిసి 850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం. మీరు